మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసికొని పోయెను. చదివినటువంటి వాక్య భాగం ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి మాట. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకుని పోయెను. క్రీస్తును అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తున్నాము అని చెప్పుకోవడం మటుకు కాదు గాని, ఆయన ఆత్మచేత నింపబడ్డామని అనుకోవడం మటుకు కాదు గాని, ఆయన మనలను నడిపించే విధానాన్ని బట్టి, ఆయన మనకు తోడుగా ఉండి ఆలోచన చెప్తున్నటువంటి విధానాలను బట్టి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామా లేదా అన్నటువంటి నిశ్చయతను మనం పొందుకోగలం. ఒకసారి మనం ఈ వచనం పై భాగాన్ని చూసినట్లయితే 9వ వచనం నుండి, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. పరిశుద్ధాత్మ ప్రభువును అరణ్యంలోనికి కొనిపోయింది అన్న సంగతి మనం చూస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మను ప్రభు ఎప్పుడు పొందుకున్నారు? ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మట్టి దేహమును ధరించుకొని మనవలే జీవించి పరిశుద్ధంగా ఉంటూ రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి పరిపూర్ణ మానవుడిగా ఇక్కడ మనకు ప్రభు కనిపిస్తున్నారు. అయితే మానవునిగా నరునిగా జీవిస్తున్నటువంటి ప్రభు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ముందు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే, ఆయన నీటి బాప్తిస్మమును పొందుకున్నారు. మరియు ఆయన బాప్తిస్మము పొందుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చింది. మరియు ఆకాశములో నుండి ఒక శబ్దము కూడా వినబడింది, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని. ఈ 3 విషయాలు మనం చూసినప్పుడు, మనము మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే బాప్తిస్మమును పొందుకోవాలి అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా లేదా అనేటువంటి సందిగ్ధంలో అనేకులు ఉంటారు. అయితే ఆ సందిగ్ధానికి సరైనటువంటి సమాధానాన్ని మనం పరిశుద్ధాత్మ సహాయంతో ఈ వచనం ద్వారా మనం గ్రహించగలుగుతాం. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే ప్రభు పొందుకున్నారో ఆయన అరణ్యంలోనికి వెళ్ళారు ఆత్మ నడిపింపుతో. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ నింపుదలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు 10వ వచనంలో. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు 12వ వచనంలో. ప్రతి క్రైస్తవుడు క్రీస్తును అంగీకరించి ఆయన రక్తంలో కడబడి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కలిగేటువంటి మొట్టమొదటి అనుభవం పరిశుద్ధాత్మ నడిపింపులో మనం చూసేది అరణ్య మార్గము. ఈ అరణ్య మార్గము ఎందుకు? ఈ అరణ్యంలో అనుభవాలు మనకి ఎందుకు అంటే, రాబో దినముల్లో సాతాను శోధనలను, సాతాను శక్తులను, అపవాది తంత్రములను జయించడానికి కావలసినటువంటి శక్తిని, ఆత్మీయ జ్ఞానమును, బలమును మనకు అనుగ్రహించి మనల్ని సిద్ధపరచడానికి ఈ అరణ్య మార్గము. ప్రతి వారిని మనం చూసినట్లయితే స్పోర్ట్స్ లో గాని, ఎగ్జామ్స్ లో గాని, ఇకే ఇతరత్ర రంగాల్లో గాని మనం చూసినట్లయితే వారు ఒక్కసారి వచ్చి ఆ స్థలంలో వారి యొక్క నిపుణతను ప్రదర్శించరు. వారు ఎవరికి కనిపించకుండా వారు సిద్ధపడినటువంటి సమయం ఒకటి ఉంది. ఆ సమయం అంతా వారు సిద్ధపడి ఇప్పుడు ఆటలు ఆటకు, వైద్యం చేయుటకు, పరీక్షను రాయుటకు, అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అడుగు వేటకు ఇప్పుడు వారు సిద్ధపరచబడిన వారుగా ఆ రణరంగంలోకి అడుగు పెట్టారు. ప్రతి వారికి శరీర సంబంధంగా ఈ లోకంలో ఏ విధంగా సిద్ధపడేటువంటి సమయం ఉంటుందో మనకి సిద్ధపడేటువంటి సమయం ఉంది. అది సిద్ధపడేటువంటి స్థలము ఏదనగా అరణ్య మార్గము. అరణ్య మార్గం అంటే మనం అరణ్యంలోకి వెళ్ళాలి. ఇజ్రాయేలీల వలె ప్రభు వలె మనం కూడా అరణ్యంలోకి ప్రయాణం కొనసాగించాలి. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు, ప్రభు 40 దినములు ప్రయాణం చేశారు అని మనం కూడా అరణ్యం వెతుక్కుంటూ ఆ మార్గంలో వెళ్ళడం కాదు గాని, ఇది ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని మనకిస్తుంది. ఈ అరణ్య మార్గం ఏదనగా శ్రమలు, శోధనలు, నలపబడటము, విరువబడటము, బాధలు, ఇవన్నీ అరణ్యంలో ఉన్నవి. అందుకే పరిశుద్ధాత్మను మన కొరకు రాయించి పెట్టాడు. ఆయన అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. ఆయనైతే అడవి మృగాల మధ్య సంచరించారు, అడవి మృగాల మధ్య నివసించారు. మనమైతే అటువంటి స్వభావం కలిగిన వారి మధ్య నివసిస్తూ ఉంటాం. ఈ క్రూర మృగాలు ఎప్పుడు కూడా హాని చేయడానికి, కీడు చేయడానికి, చీల్చివేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఎంత మేలు
చేసినా, ఎంత వాటికి ఆహారం ఇచ్చినా, ఎంత వారికి సహాయాన్ని చేసినా ఈ క్రూర మృగాలు హాని చేయడానికి సిద్ధంగా ఉంటాయి తప్ప కృతజ్ఞత కలిగి ఉండడానికి సిద్ధంగా ఉండవు. అందుకే వాటిని క్రూర మృగాలని వాటికి పేరు. అవి అరణ్యంలో ఉంటాయి, అవి అడవిలో ఉంటాయి. ప్రభువు పరిశుద్ధాత్మను పొందుకొని అరణ్య మార్గంలో కొనసాగారు. నా ప్రియ సహోదరులారా, మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేటువంటి మొట్టమొదటి మార్గం అరణ్య మార్గం. ఈ అరణ్య మార్గంలో మనం అనేకమైనటువంటి సన్నివేశాలను బట్టి, పరిస్థితులను బట్టి నలపబడుతూ, విరువబడుతూ, కన్నీరు కారుస్తూ, జయించలేనేమో అనేటువంటి భయాందోళనతో మనం నడుస్తూ ఉంటాం. అయితే ఒకటి వాస్తవం, మన చుట్టూ ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు మనల్ని పడవేయడానికి, మృంగివేయడానికి, మనలను నశింపు చేయడానికి, మనల్ని ముంచివేయడానికి ఎన్ని ప్రయత్నాలు అపవాది పన్నినప్పటికీ, సాతాను ఎన్ని శోధనలు, బాణములు మన మీద వేసినప్పటికీ, అగ్ని బాణాలతో మనల్ని కాల్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ, దేవదూతలు ప్రభువుకు పరిచర్య చేసినట్లే మనకు పరిచర్య చేయడానికి సిద్ధముగా ఉన్నాయి. అందుకే కీర్తనల గ్రంథంలో చూస్తాం, మీ పాదములకు రాయి తగలకుండా వారు మిమ్మును ఎత్తి పట్టుకుందురు. ఎవరు ఎత్తి పట్టుకునేది మనల్ని అంటే దేవదూతలు. దేవదూతలు మనకు పరిచారము చేయడానికి ఉన్నాయి అని పలు వాక్యాల్లో మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ మనలను నడిపిస్తూ ఉన్నప్పుడు మనల్ని నశింప చేయడానికి కాదు గాని మనలను సిద్ధపరచడానికి, అపవారితో యుద్ధానికి, అపవారి వేసేటువంటి ఇంకా కుయుక్తి కలిగినటువంటి బాణాలకు, వాడి తంత్రాలకు ఏమాత్రం లోబడిపోక, పడిపోక, వాటిని జయించడానికి కావాల్సినటువంటి శక్తిని, సత్తును పొందుకోవడానికి ఈ అరణ్య మార్గము. ఇందులో ఆయన మనలను సిద్ధపరుస్తాడు, యోధులుగా మారుస్తాడు, జయించేటువంటి శక్తి కలిగిన వారుగా చేస్తాడు, అగ్నిలో నుండి తీసిన కొరివి వలె మారుస్తాడు, సాతాను తంత్రాలను కాల్చి వేసేటువంటి అగ్ని జ్వాలుగా ఆయన మారుస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ అగ్ని వలె మనకి కనిపిస్తుంది, అగ్ని వలె మనలను నింపుతుంది, మనలో అది మండుతూ ఉంటుంది, మనలను ఉజ్జింప చేస్తూ ఉంటుంది. ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడడానికి, అనేకులను ఆయన వైపు త్రిప్పడానికి, మండింప చేస్తూ ఆరిపోయిన కట్టెలను సైతం మండించేటువంటి ఆధ్యాత్మిక విలువలను మనకు నేర్పిస్తూ ఉండడం కొరకే ఈ అరణ్య మార్గము. ఇప్పుడు మనం ఆలోచించవలసినది ఏదనగా, మనము విరవబడుతూ ఉన్నామా, మనము నలపబడుతూ ఉన్నామా, మనకు నచ్చనివి, మనం యోచించినవి, మనము ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో అవి మన కళ్ళ ముందు, మన జీవితంలో జరుగుతూ ఉన్నాయా? దాని అర్థం మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత ప్రార్థనతో ఉన్నా, ఎంత ఉపవసించి ప్రార్థన చేసినా, ఎంత ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నా, ఇటువంటి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నాయా అని అంటే ఒకటే ఒక నిర్వచనం, మనం అరణ్య మార్గంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాం అన్న సంగతి ఎంతో వాస్తవం. ఈ అరణ్య మార్గము ముగిసిన తర్వాత ఆయన మహిమ నుండి అధిక మహిమకు మనలను తీసుకుపోతాడు. ఆయన స్వారూప్యులకు మనల్ని మారుస్తాడు. ఆయన కొరకు బలమైన జనాంగంగా ఆయన తీర్చిదిద్దుతాడు. ఆయన చేతిలో బలమైన సాధనాలుగా మనల్ని వాడుకుంటాడు. ఆయన చేతిలో నిరంతరం ప్రకాశించేటువంటి జ్యోతి వలె ఆయన చేస్తాడు. ఆయన కొరకు మాత్రమే జీవించేటువంటి ప్రతిష్ఠిత కలిగినటువంటి జనాంగంగా ఆయన రూపుదిద్దుతాడు. ఆయన మాత్రమే మనకు తోడుగా ఉండడని జనులందరి ఎదుట మనలను సాక్షిగా నిలబెడతాడు. ఆయన మనలను ఈ అరణ్యంలో అడవి మృగముల మధ్య, క్రూర మృగముల మధ్య మనలను నాశనమునకు అప్పగించడు, వాటికి ఆహారంగా మనలను వేయడు. ఆయన మనలను విడిపించువాడు, కాపాడువాడు, వెన్నుతట్టువాడు, ధైర్యపరచువాడు, ఉజ్జింపచేవాడు, గమ్యమునకు చేర్చువాడు. ఆయన రాజ్యముకు చేరేంత వరకు మన కుడి ప్రక్కన నిలిచి ధైర్యముతో మనల్ని నింపువాడు, చెయ్యి పట్టి మనలను నడిపించువాడు. కనుక మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆయన మొట్టమొదటిగా మనలను అరణ్య మార్గంలో నడిపిస్తాడు. ఈ అరణ్య మార్గం మనలను సిద్ధపరచడానికి, సంపూర్ణులుగా చేయడానికి, ఆయన రాజ్యానికి హక్కుదారులుగా, వారసులుగా ఉండడానికి మాత్రమే. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, వాక్యమైన ప్రతి వారిని మీ నిండాలుగా దీవించి ఆశీర్వదించండి. గురు తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి వారిని నింపి అరణ్య మార్గంలో నీ కొరకు ఇంకను నమ్మకంగాను తండ్రి నువ్వు నడిపిస్తున్నటువంటి యొక్క అరణ్యంలో ఏమాత్రం వెనుకడుగు వేయక ముందుకు సాగునట్లుగా, నీవు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా వారికి సహాయం అనుగ్రహించండి, ధైర్యం దయచేయండి, ఉజ్జీవింపచేయండి, బలపరచండి, సహాయం అనుగ్రహించి రాకడ రాజ్యాన్ని సిద్ధపరిచి వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమలో తీర్చి వారికి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.